హాయ్ అండి, నేను మళ్ళీ వచ్చినాను. తెలుసు కదా నేను ఎవరో, మిన్నూని. అదేనండి మా మమ్మీ మొన్న తీసుకొచ్చింది, మళ్ళీ ఈరోజు కింద దించిందండి. దించింది, సర్లే దించింది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాను. సరే మమ్మీ బాయ్, ఇంక వెళ్ళిపోను అంటున్నాడు. బాయ్ బాయ్ అంటున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నానండి. చూడండి ఎట్లా ఆడుకుంటున్నానో నాకే తెలియదు. నాకు ఒక స్కూటీ జరిగిందండి, ఆ స్కూటీ తోలుతున్నానండి. తోలుతుంటే మా మమ్మీ కంగారు పడిపోతుంది. నువ్వు ఎక్కడ తోలుతావురా నాయనా, నువ్వు చాలా చిన్నోడివి అంటుంది. నాకైనా మా మమ్మీ భాష అర్థమైంది. ఏంటి మా స్కూటీ మాదనుకోబాకండి, ఆ స్కూటీ వేరే వాళ్ళది. ఏవో వాళ్ళు వస్తారేమో అని అట్లాగే భయంగా చూస్తున్నానండి. ఆ స్కూటీ మాదిగా పైన ఎక్కలకండి. సరే కదా వాళ్ళు వెళ్ళిపోయారులే అని నేను స్టార్ట్ చేశానండి యుద్ధం. అంటున్నానండి. మీరు ఎట్లా అంటున్నారు కామెంట్ చేయండి. మీరు కూడా స్కూటీ తోలుతారా ఈ చిన్న వయసులో? ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక అలా స్కూటీ తోలుకుంటూ ఉన్నానండి. ఉండి మా మమ్మీ పద వెళ్దాం అన్నా కానీ రాకపోతుండేనండి నేను. ఇక నిన్ను ఏంటి మిన్ను ఎవరిది స్కూటీ అని మా మమ్మీ అడుగుతుంటే తాతది అని అంటున్నానండి నేను. అదేనండి, తాత అంటే ఎవరో అనుకుంటున్నారు. మా తాతలు అండి, చాలామంది ఉన్నారు కదా, తాతది అంటున్నానండి. మా తాతకు కూడా ఇలాంటి స్కూటీలు ఉన్నాయండి, అందుకని తోలుతున్నానండి. మా తాత స్కూటీ అని గబగా పెట్టేశాను. సరే కదా ఎక్కి తోలి అలసిపోయాను. సరే మమ్మీ పద అని నేను మా మమ్మీ కంటే ముందే నేనే వెళ్ళిపోతున్నానండి. మా దారి ఎటో నాకు తెలుసండి. నన్ను దించిన సైడే నేను వెళ్ళిపోతున్నానండి. చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాను. బాయ్ అండి. మళ్ళీ వచ్చినా అండి అంటే ఎవరైనా కొత్తగా అండి డ్రాయర్ని తలకి టోపీలాగా పెట్టుకుంటారా అండి? నేను పెట్టుకుంటా అండి. చూడండి ఎట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని ఎవరైనా ఏడుస్తారండి? నేను ఇరుక్కుపోయిందని ఏడుస్తుంటే మా మమ్మీ తిడుతుందండి. ఏంటది పెట్టుకోవడం ఏంటని అని అంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.